నమస్తే అండి. నమస్తే. బండి భగీరథ గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది. నేను బండి భగీరథ గారు అంటే కొంతమంది కోప్పడిన వాళ్ళు కూడా ఉన్నారు, అంత రెస్పెక్ట్ అవసరం లేదని. బట్ మనం అయితే ఇస్తాం అనుకోండి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అసలు ఈ బెయిలే చాలా నవ్వొచ్చేలా ఉంది. ఇప్పుడు ఎంతకి అధికార యంత్రాంగం ఎంతకి తెగబడిపోతుంది అంటే, రాజకీయ నాయకుల పిల్లలు, డబ్బులున్న వాళ్ళ పిల్లలు, పలుకుబడి ఉన్న వాళ్ళ పిల్లలు కానీ, పలుకుబడి ఉన్నోళ్ళు కానీ వాళ్ళు చేసిన నేరాలకి శిక్షలు అనుభవించే దగ్గర వాళ్ళకిన్ను ఇవేవీ లేని వాళ్ళకి ఎంతటి తారతమ్యం ఉందో చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ మరి ఎగ్జామ్స్ రాయడానికి రావాలి కదండి. అక్కడే ఉంది అసలైన ఇది. ఆల్రెడీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు యూనివర్సిటీ స్థాయిలో మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు, కానీ ఈ అబ్బాయి కోసం అని చెప్పి స్పెషల్గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఓకే, సప్లిమెంటరీ బ్యాక్లాగ్స్ రాసుకుంటున్నాడు. సరే, ఈ బ్యాక్లాగ్స్ రాసుకునేటప్పుడు ఇతనికి 2 రోజులు ఇచ్చారు. ఎగ్జామ్స్ 2 రోజులు ఉన్నాయి. అయితే మొత్తం 4 పేపర్లు అని చెప్పి పెట్టారు. దాంట్లో ఈ 4 పేపర్లు 2 రోజుల్లో పొద్దునొక ఎగ్జాము, పొద్దునొక పేపరు, మధ్యాహ్నం ఒక పేపరు, పొద్దునొక పేపరు, మధ్యాహ్నం ఒక పేపర్ అని ఉంటే ఎవ్వరికి ఆక్షేపణ ఉండేది కాదు. ఇది ఎంత తూతు మంత్రం ఎగ్జామ్స్ చెప్పడానికి చెప్తున్నాయి. ఇదంతా 2 పొద్దున పూటే ఒకే టైంలో 2 పరీక్షలు. ఆ మాత్రం ఎట్లా మిస్ అయ్యారు వాళ్ళు? అవుతారు మరి. ఇప్పుడు ఏదో అంటారు కదా, డబ్బులున్న వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా అబ్బరమే అన్నట్లు. అలా అది పరిస్థితి. నెట్జన్స్ ఊరుకుంటారా? ఇది బయటకు వచ్చింది. బయటకు వస్తే నువ్వేమన్నా రజనీకాంత్వా, రోబోవా, ఒకేసారి 2 పరీక్షలు, 2 చేతులతో 2 పరీక్షలు రాయటానికి అని చెప్పి పెడుతున్నారు. కానీ అవన్నీ కోర్టు వారు ముందే కూలంకుషంగా చూస్తారు కదండి. కాదండి, ఇక్కడ ఇతనికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తారంటే, పబ్లిక్ ప్రాసిక్యూటరు బాధితురాలు వైపున ఉంటారు కదా, వీళ్ళు అబ్జెక్షన్ చెప్పాలి, బెయిల్ ఇవ్వటానికి వీలు లేదని చెప్పాలి. కానీ అప్పుడు జడ్జి ఏమంటారు అంటే, లేదు పరీక్షలు కదా, మానవతా దృక్పథంతో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటారు. ఇట్లా అసలు ఏ రకంగానూ అభ్యంతరం కూడా చెప్పలేదంట. దీన్ని బట్టి అనుమానాలు వస్తున్నాయి. ఇంత చేసి ఆ పేపర్ తీసి చూస్తే, బెయిల్ పేపర్ తీసి చూస్తే, ఆ ఉన్న విశేషాలు చూస్తే అందరికి మతిపోయింది. పేపర్లో 4, ఎగ్జాములు 2. అంటే బహుశా పొద్దున మధ్యాహ్నం కూడా ఎగ్జామ్స్ ఉండొచ్చు. కానీ ఆ రాసేదైనా సరిగా రాయాలి కదా. అది అంటే వ్యవస్థలు అధికారం ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తాయి? ఇంతకుముందు నేను అడిగినట్టు కోర్టు చూసుకుంటుంది కదా. అదే కదా, అందుకే చూసుకోలేదు కదా. అబ్బాయి గారు బెయిల్ అంటే అంతే అత్తారబద్ధంగా ఇచ్చేశారు. అసలు ఏముంది ఆ పేపర్లో? ఏముంది? ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు నో చెప్పమనొచ్చు. ఏముంది, నెక్స్ట్ సెమిస్టర్లో పరీక్ష రాసుకుంటాడు. ఇప్పుడు ఈ సెమిస్టర్లో పరీక్ష రాయలేదు, 90 రోజుల తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుంది తనకి. 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వెయ్యాలి. 90 రోజుల పాటు ఆ తర్వాత వచ్చినప్పుడు రాసుకుంటే ఏమవుతుంది? ఒక 6 నెలల్లో ఏం కొంపలు అంటుకుపోతాయి? ఇప్పుడు ఒక 6 నెలలు వెనకబడ్డారండి చదువు, ఏమవుతుంది చెప్పండి? ఈ వంక పెట్టి తీసుకోవటం తప్పితే. పైగా ఆ అమ్మాయి కుటుంబానికి తెలియజేయాలి ఈ బెయిల్ వస్తున్న సంగతి, వాళ్ళకే ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, అందుకని ఇది చాలా తప్పులు తడకగా ఉంది. అంటే రాజకీయ నాయకుడి కుమారుడు కాబట్టే ఈ బెయిల్ వచ్చిందా? ఈ బెయిల్ వచ్చింది, డబ్బులు ఉన్నాయి కాబట్టే వచ్చింది. ఏదైనా ఇప్పుడు సామాన్యులకు ఏమనిపిస్తుంది? అరే, మా నాన్న సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉంటే నేనేం చేసినా నాకు బెయిల్ వచ్చేది కదా, చెల్లుతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బాధ్యత ఉంటుంది, ఇంకొంచెం ఒబ్బిడిగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. మామూలు వాళ్ళకంటే కూడా అధికారంలో ఉన్న, ఇప్పుడు మీరు నేను ఉన్నామండి,
మన మీద ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది మామూలు వాళ్ళకన్నా. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఏది పడుతుంది మాట్లాడొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది పడుతుంది చెయ్యొద్దు కూడా. కొన్ని దగ్గరకు మనం అట్లా వెళ్ళాలనుకుంటే డ్రెస్సింగ్ విషయంలో కూడా భయపడతాం. భయం కూడా కాదు, అది బాధ్యత అంటాను నేను. ఆ మాత్రం బాధ్యత ఉండాలి. మీరు వేరే వాళ్ళకి ఒక అభిప్రాయాన్ని కలిగించేటప్పుడు వీలైనంత వరకు మీరు అవకాశం ఉన్నంత వరకు మాటకి చేతకి కొంచెం లింక్ ఉండేటట్లు చూసుకోవాలి. ఆ లింక్ లేదనుకోండి, అంటే బెయిల్ మీద వచ్చేసిన తర్వాత ఇప్పుడు రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా, వీళ్ళు ఏమైనా చేయగలరు, తారుమారు చేయగలరు అంటూ. అందుకే అసలు బెయిల్ ఇవ్వరండి. ఇప్పుడు సాక్షులను ప్రభావితం పోక్సో కేసుల్లో 90 రోజుల వరకు, అంటే ఛార్జ్ షీట్ వేయాలి ఖచ్చితంగా. 60 రోజుల్లో వేసినా సంతోషమే. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాత్రమే బెయిల్ ఇచ్చేది. ఎందుకు అంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, లేకపోతే భయపెడతారని. ఎంతైనా కాదైనా వాళ్ళ హోదాకి వీళ్ళ హోదాకి చాలా డిఫరెన్స్ ఉంది, అంటే రాజకీయ పరంగా మరి ఉంది. కాబట్టి ఏమైనా వీళ్ళు దీన్ని తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఈ ఉద్దేశాలతోటి ఇవ్వరు బెయిల్. ఎప్పుడు ఇస్తారు అంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాత్రమే బెయిల్ ఇస్తారు. సరే, ఇప్పుడు మీరు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ ఇచ్చే బెయిల్ అన్నా కనీసం నలుగురు నోళ్ళలో నానకుండా కాస్త బొళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుండేది కదా. మీరు అమ్ముడు పోయినట్టుగా అనిపిస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు నా బాధ ఏంటి అంటే అతనికి 4 రోజులు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనేది మళ్ళీ 4 రోజుల తర్వాత వెళ్ళిపోవాల్సిందే కదా. కానీ సామాన్య ప్రజలకి మీరు ఏమి సంకేతాలు ఇస్తున్నారు? అప్పుడు అంతే, 4 రోజులు 6 రోజులు అతను కనిపించుకోకుండా, ఇంకా అంతకంటే ఎక్కువేననుకుంటా, అతనికి సరెండర్ చేయలేదు. ఆఖరి నిమిషంలో తప్పదు అనుకున్నప్పుడు సరెండర్ చేయాల్సి వచ్చింది, చేశారు. అది కూడా చాలా నాటకీయ పరిస్థితుల మధ్య. పోలీసులేమో మేము అరెస్ట్ చేసామంటే మేమే లొంగిపోయామని, ఎక్కడ ఈ బెంకాలకేం తక్కువ లేదు, ఇలా చేశారు. ఇప్పుడు ఇలాగా ఇవన్నీ చూస్తే సామాన్య ప్రజలకి రాజకీయ నాయకుల మీద అసహ్యం పడుతుంది, న్యాయస్థానాల మీద నమ్మకం పోతుంది. అందుకని ఇవి కాపాడుకోవాల్సిన అవసరం న్యాయస్థానాలకి ఉంది, రాజకీయ నాయకులకి. కానీ మరి ఇన్ని రోజుల నుంచి జైల్లో ఉన్నారు కాబట్టి కాస్తన్నా చేంజ్ అయ్యి ఉంటాడని అనుకోవాలా మనం? చెప్పలేం. అసలు ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే సైకో అనాలిసిస్ టెస్టులు చేయాలి లెక్క ప్రకారం. చేస్తే ఇప్పుడు నేరం చేశారు అని మాట్లాడటం కన్నా అసలు ఇతను ఈ నేరం ఎందుకు చేసి ఉండొచ్చు, ఈ నేరానికి పాల్పడిన పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల్ని మనం ఏమైనా రూపుమాపగలమా, ఎందుకు ఇంకొకళ్ళు ఈ నేరం చేయకుండా ఉండటానికి, లేకపోతే ఇదే మనిషి ఇంకోసారి నేరం చేయకుండా ఉండటానికి అతను ఎందుకు పాల్పడి ఉండొచ్చు ఇట్లాంటి వాటి. సాధారణంగా తండ్రులు పదవుల్లో లేకపోతే తల్లులు పదవుల్లో ఉన్నారనుకోండి, పిల్లలు కాస్త ఈ రకంగానే తయారవడం మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటే అందరూ ఎందుకు తయారవుతారులే కానీ పదవులు లేకపోయినా తయారవుతున్నారు, ఉన్నా తయారవుతున్నారు. సరే, ఇప్పుడు తయారవటానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఇలా తయారైన వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనే ఆ పరిస్థితులు మనం అర్థం చేసుకోకపోతే మనం 1, 2, 3, 4 నేరాలు లెక్క పెట్టుకుంటానికి పనికొస్తుంది తప్పితే నేరాలు ఆపటానికి పనికిరాదు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల గురించి మాట్లాడుకుంటాం కదా, మనకెంత కొంత మోజు ఉంటుంది పాశ్చాత్య దేశాలంటే. అయితే మరి అలాంటప్పుడు అక్కడ ఖచ్చితంగా ఒక నేరస్తుడు గుర్తించబడితే అతనికి సైకో అనాలిసిస్ టెస్టులు చేస్తారు. అతని గురించి ఇంత ఫైల్ తయారవుతుంది, అవగాహన పెంచుకుంటారు. ఇది ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితుల వల్ల వచ్చిందా, ఇతని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇలా నేరస్తుడయ్యాడా, ఇతని సామాజిక పరిస్థితుల వల్ల అయ్యాడా, లేదు సాంస్కృతిక రంగాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అనేది తీస్తే మనకేమవుద్దంటే వేరే ఇంకెవరికైనా ఇట్లాంటి వాళ్ళు తయారవ్వకోకుండా, ఒక నేరస్తుడు తయారు కాకుండా మనం ఒక ముందు జాగ్రత్త తీసుకుంటానికి అవసరం అవుతుంది. చూద్దాం, అలాంటిది జరిగితేనే ఉపయోగం. ఇప్పుడు భగీరథకైనా అలాంటిది ఏదన్నా చేస్తే అతను ఏమన్నా మంచిగా మారాడా అని తెలియటానికి ఇప్పుడు జైలుకి వెళ్ళిన రోజు ఉన్న పరిస్థితి ఏంటి, రిలీజ్ అయినప్పుడు ఉన్న అతని మానసిక స్థితి ఏంటి
అనేది చూస్తే ఆ డిఫరెన్స్ ఉంటేనే కదా మనకు తెలిసేది. చూద్దాం ఏం చేస్తారు. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.